చేస్తామంటే వాళ్ళ క్లారిటీ ఉండాలి. చేయాలనుకున్నప్పుడు వాళ్ళ క్లారిటీ ఉంటే మంచిది. రాష్ట్ర ప్రభుత్వం ఒకసారి ఇనిషియేట్ చేసిన తర్వాత కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వం ఒక నివేదిక, ఒక అసెంబ్లీలో రిజల్యూషన్ పాస్ చేసి పంపించింది. ఇప్పటిదాకా వాళ్ళ రాష్ట్రాలు, బీజేపీ పాలిత రాష్ట్రాలు ఎక్కడ ఇనిషియేట్ చేయలేదు. కాబట్టి రాహుల్ గాంధీ గారు ఏం చెప్పారు, రోల్ మోడల్గా తీసుకోండి తెలంగాణ అని అన్నారు. తెలంగాణ జరగాలన్నారు. జరగడానికి మీకు ఎంతవరకు దీని మీద చెయ్యాలని ఉందా లేదా అని చెప్పాలి తప్ప ఒకరినొకరు విమర్శలు, ప్రతి విమర్శల వల్ల ఇది సాధించేది ఏం లేదు. జరగాలని మేము కోరుకుంటున్నాము. మెయిన్గా ఏంటంటే మా బీసీలది ఏంటంటే మేమంతా అల్ప సంతోషంలో ముందే అల్ప సంతోషాలకు అది కూడా రాకుండా చేయకండి. బీసీల సంఖ్య తగ్గించారు అని కిషన్ రెడ్డి కామెంట్, దానిపైన కిషన్ రెడ్డి గారికి బీసీల గురించి ఏం తెలుసని ఆయన మాట్లాడడం ఆయన నైతిక అధికారం లేదు. ఆయన ఎందుకు ఆయనకు ఎప్పుడు స్పష్టత ఉండదు అనుకుంటున్నాను నేను. కొన్ని మంచివి స్వాగతించరు వాళ్ళు. స్వాగతిస్తే గౌరవంగా ఉంటుంది బీజేపీ వాళ్ళకని నేను తెలియజేస్తాను. బీసీలకు మంచి జరగకూడదని ఆలోచిస్తున్నారా? ఎందుకు మళ్ళీ చేయాలని అంటున్నారు మీరు? కరెక్ట్గా జరగలేదు అంటున్నారు. కరెక్ట్గా ఎందుకు జరగలేదు అనుకుంటున్నారు? కరెక్ట్గానే జరిగింది. ఇది ఆషామాషి కాదు కదండి. కరెక్ట్గా చేశారు, పద్ధతి ప్రకారం వెళ్ళారు. ఇది సో బీజేపీ ఇక్కడ ఉన్నవాళ్ళు కొన్ని పొలాలు పడుతున్నారేమో, వాళ్ళు కరెక్ట్ చేసుకుంటే బాగుంటుందని నా అభిప్రాయం. ఇది రాహుల్ గాంధీకి అంటే గలతగా చూసుకోవచ్చు దీన్ని. 100% రాహుల్ గాంధీ గారి యొక్క విజయం ఇది. 5 సంవత్సరాలుగా గజ్జగట్టుకొని ఈ దేశంలో ఎవరు ఎంత జనాభా ఉంటే ఎంత నిష్పత్తి ప్రకారం ఉంటే వారికి అన్ని ఫలాలు అందాలని వారు చేస్తున్నటువంటి పోరాట ఫలితంగానే ఇలా కేంద్ర ప్రభుత్వం ఒక మెట్టు దిగి కుల సర్వేకి ఆర్డర్ చేసింది. ఇది నైతికంగా కాంగ్రెస్ పార్టీ విజయం, రాహుల్ గాంధీ గారి విజయం. దీనికి కారణం రాహుల్ గాంధీ గారి యొక్క ఆశనం కోసం తెలంగాణలో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కుల సర్వే చేయడం, 42% రిజర్వేషన్ బిల్లు తీసుకురావడం, ఈ 2 విజయాలు దేశానికి దిక్సూచిగా మారినాయి. అందుకే వాళ్ళ గవర్నర్ గారిని ఈ బిల్లును వారు రాష్ట్రపతి పంపినారు కాబట్టి ధన్యవాదాలు చెప్పడానికి వచ్చినాం. ఇంకొకటి బీజేపీ నాయకులు అంటుంది ఇది జరుగుతున్న ముస్లిం ఒక పదాన్ని ఉన్నారు, అది తీసేసి మేము చేస్తాం. ముస్లిం పేరు తీయంది బీజేపీ నాయకులు బతుకులేదు. బీసీలకు న్యాయం చేయరా అంటే ముస్లిం అడ్డం పెట్టుకొని బీసీలకు అన్యాయం చేస్తామంటారు. బీసీలన్నీ గ్రహిస్తూ ఉన్నారు. బీజేపీ నాయకుల యొక్క భరతం పడతారు. అంటే ఇది సర్వే ఇంతకుముందు అంత తప్పుడు తలక ఉంది, ఇప్పుడు అంతా ఫేర్ చేస్తామని చెప్పి మాటలు మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళకి చేతగాలే, కనీసం వాళ్ళ కేంద్ర ప్రభుత్వం దిగి వచ్చింది, దాన్ని సమర్థించండి. మీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సమర్థించే స్థాయిలో మీరు లేరు. కల్లబల్లి మాటలు వినే పరిస్థితులు లేరు జనం.